సీతారామపురం అనే ఊరిలో జమున తన మనవడితో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. జమున మనవడు అయిన రవి మందబుద్ధి గలవాడు, పైగా సోమరిపోతు. అలాంటి వాడిని దారిలో పెట్టాలని జమున చేసే ప్రయత్నమే ఇవాల్టి మన కథ. ఏంటి జమున, ఇలా వచ్చావు? అదేంటి, నువ్వే కదా రమ్మన్నావు? ఆ నా మనవడు పట్నం నుంచి చాలా ఖరీదైన పట్టు చీర పంపించాడు చూడు. నీ మనవడు చాలా కష్టపడి ఈ చీర నీకు పంపించుంటాడు కదూ. ఆ నీకు ఉన్నాడు వెధవ మనవడు. ఏ పని చేయకుండా ఇంట్లో సోంబేరిలా పడుకుంటాడు. అయినా తప్పంతా నీదేనే. వాడిని చిన్నప్పుడే అదుపులో పెట్టుకునింటే ఇప్పుడు నీకు పరిస్థితి ఉండేది కాదు. అంటే నన్నను, నా మనవడిని ఎందుకు ఎదవా గిదవా అంటున్నావు? ఓ, తినడానికి మెతుకులు లేవు గాని పౌరుషానికి తీసిపోరే. ఇలా నాపై విరుచుకుపడేటట్టయితే మా ఇంటికి రాకు. నేనేమి నీ పట్టు చీర చూడ్డానికి రాలేదు, నువ్వు రమ్మన్నావు కాబట్టే వచ్చాను. ఇలా అవమానించే ఇంటికి నేను రావాలని ఎప్పుడూ కోరుకోను అని కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది జమున. ఇంట్లో రవి నిద్రపోతూ ఉంటాడు. ఒరే దున్నపోత, ఎప్పుడు నిద్రపోయే ఉంటావు ఏంట్రా? బయటకు వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకురారా. నీ వల్ల నాకు ఊర్లో పరువంతా పోతోంది. నానమ్మ, నేనేం చేసేది? నాకు ఏ పని చెయ్యాలనిపించట్లేదు. నా వల్ల ఏ పని కాదు. పో, బయటికి పోయి డబ్బులు సంపాదించుకొని ఇంటికి రా, లేదంటే ఇంటికి రాకు. అటే ఇటైనా వెళ్ళిపో. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. రవి చేసేది ఏమీ లేక అక్కడి నుంచి అడవి బాట పడతాడు. ఒక చెట్టు కింద కూర్చొని గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఇది ఇలా ఉండగా యమలోకంలో యముడు భార్య పోరు పడలేక విశ్రాంతి కోసం భూమి మీదికి వస్తాడు. చిత్రగుప్త, ఏ లోకమునైనా ఈ సతులంతా ఇంతేనా? ప్రభు, బ్రహ్మాండంలో ఏ లోకంలో అయినా సతులంతా ఇంతే ప్రభు. చిత్రగుప్త, మాకు శిరోభారంగా ఉంది. మేము కాసేపు ఈ చెట్టు వద్ద విశ్రాంతి తీసుకుంటాం. ఈలోపు మీరు మన భటులతో వెళ్ళి పాపులను తీసుకురండి. అలాగే ప్రభు. భటులారా, పదండి, మనం వెళ్దాం. చిత్రగుప్తుడు మరియు భటులు పాపులను పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. ఆ దట్టమైన అడవిలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు యమధర్మరాజు గారు. కాసేపటికి రవి ఏడుపు ఆ అడవి మొత్తం ధ్వనిస్తాయి. దాంతో యమధర్మరాజు గారికి నిద్రాభంగం అవుతుంది. ఆహా, ఏమి ధ్వని! ఈ ధ్వని మమ్మల్ని విశ్రమించనివ్వడం లేదు. ఓరి మానవ, ఎందుకురా అంత గట్టిగా ఏడుస్తున్నావు? రవి జరిగిన విషయం మొత్తం యమధర్మరాజు గారికి చెబుతాడు. ఇంతే కదా, నీకు కావలసిన ధనం నేను ఇస్తాను. లేదు రాజా, నేను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఇంటికి రమ్మంది మా నానమ్మ. నాకు ఒక ఉపాయం చెప్పండి, దాంతో నేను బోలెడంత డబ్బులు సంపాదించాలి. మంచి మాటకారివే. సరే, అయితే విను. ఇలా తూర్పు దిశగా వెళ్తే నీకు ఒక గుహ కనపడుతుంది. ఆ గుహలో ఒక రాక్షసి ఉంటుంది.
ఆ రాక్షసి దగ్గర బోలెడంత ధనం ఉంది. నువ్వు ఆ రాక్షసితో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పు, కానీ పెళ్లి చేసుకోకు. పెళ్లి చేసుకున్న మరుక్షణమే అది నిన్ను తినేస్తుంది. ఇక ఆ బంగారం ఎలా తెచ్చుకుంటావో అనేది నీ తెలివి మీద ఆధారపడి ఉంటుంది. ఇక నేను బయలుదేరుతున్నా అని యమధర్మరాజు గారు మాయమైపోతారు. సరే మిత్రులారా, రవి ఆ బంగారాన్ని సంపాదించాడా లేదా అనేది వచ్చే భాగంలో చూద్దాం. ఈ కథ నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, కామెంట్ చెయ్యండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.